ఆ అక్క చెల్లిద్దరు. చాలా ప్రాణ స్నేహితుల్లా ఉంటారు. మంచి మంచి రిలేషన్. కానీ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఎళ్ళలేని ప్లేసులు కొన్ని ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అక్క చెల్లిని విడిచిపెట్టాల్సిందే, చెల్లి అక్కని విడిచిపెట్టాల్సిందే. కానీ దేవుని విషయం మనం ఆలోచించామనుకోండి, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను అంటే దేవుడికి నో లిమిట్. ఆయన ప్రతి చోటకి ఆయన రాగలడు. మనుషులు చేసినటువంటి వాగ్దానాలనేవి తప్పకుండా ఏదో ఒక టైంలో, ఏదో ఒక చోట అవి బ్రేక్ అయిపోతాయి. కూరిమి గల దినములలో అంటే స్నేహం ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళు ఎలాంటి చెత్త పని చేసినా కానీ మంచిగానే కనబడతదంట. ఆ కూరిమి దెబ్బతిన్నప్పుడు అంటే ఆ స్నేహం అనేది దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఏ చిన్నది చేసినా కానీ పెద్ద తప్పులా మనకు కనబడతా ఉంటది. అంటే మనిషి సైకాలజీ అది. కానీ తండ్రి అలా కాదు. మన తండ్రి అలాంటి వ్యక్తి ఎంతకనగానే మనం బాగా చూసామనుకోండి, బాగా ఆలోచించామనుకోండి, ఆయనకి ఫ్రెండ్షిప్ కానప్పుడు కాదు, అసలు మనం విరోధంగా ఉన్నప్పుడే మనం ఇంకను పాపులుగా ఉండగానే అంటే మనం ఆయన ఇష్టానికి అనుకూలంగా లేనప్పటికీ అర్హత లేని మన పట్ల ఆయన ప్రేమ చూపించి ఏం చేశారు, ఎందుకనగానే తన కుమారుని పంపించారు.